కుబేరా ధనుష్ నాగార్జున ఫేస్ టు ఫేస్ ఫైర్ డ్రామా. శేఖర్ కమలాని ఎక్స్పెక్ట్ చేయని యాంగిల్లో చూస్తే షాక్ అవుతారు. స్పాయిలర్స్ లేకుండా స్టోరీ సింపుల్ చెప్తా. ప్లీజ్ పెద్ద ఛానల్ కాకుండా మనలాంటి చిన్న ఛానల్ కూడా ఒక లైక్ కొట్టి కొంచెం బూస్టప్ ఇవ్వండి గైస్. ప్లీజ్ అంతే, ఒక లైక్ కొట్టండి, కొత్త వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. కొట్టేశారా? థ్యాంక్ యూ. స్పాయిలర్స్ లేకుండా స్టోరీ చెప్పాలి అంటే ధనుష్ ఏకంగా ముంబైలో బెగ్గింగ్ చేస్తూ రైజ్ అవుతాడు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హీఈస్ నాట్ సర్వైవింగ్, హీఈస్ ప్లానింగ్ ఫర్ సంథింగ్ అనమాట. లిటరలీ ఇంకా నాగార్జున క్యారెక్టర్ అయితే స్టైలిష్, పవర్ఫుల్ అండ్ డేంజరస్. రష్మిక సాఫ్ట్ ఏం కాదు, సాలిడ్ ప్లానింగ్ తో, బ్రెయిన్ తో స్టోరీకి కోర్ అని చెప్పాలి. పర్ఫార్మెన్స్ అండ్ డైరెక్షన్, ధనుష్ యాక్టింగ్ చూడండి, లిటరలీ చెప్పాలంటే రా అండ్ మాస్ బ్లెండ్. నాగార్జున క్లాస్ ప్లస్ మాస్. లిటరలీ చెప్పాలంటే ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో ఫైర్. రష్మిక రోల్ డెప్త్ అండ్ సర్ప్రైజ్ కూడా ఉంది. శేఖర్ కమల మార్క్ విజిబిలిటీ ఎమోషన్స్ కి అండ్ పవర్ కి బ్యాలెన్స్డ్ అని చెప్పాలి. టెక్నికల్ హైలైట్స్, బీజిఎం టాప్ నాచ్, డిఎస్పి మార్క్ అండ్ ఫైట్స్ అండ్ ఎమోషనల్ బోత్ కోర్. సినిమాటోగ్రఫీ రిచ్ విజువల్స్ అండ్ గ్రిటీ వైబ్ అని చెప్పాలి. స్టోరీ ఫ్లో కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది, బట్ బిల్డప్ సూపర్ స్ట్రాంగ్. ఫైనల్ వర్డిక్ట్, కుబేరా ఈజ్ ఏ పైసా వసూలు మూవీ. ఇంటెన్స్ థ్రిల్లర్ సిస్టమ్ ఉన్న వాళ్ళకి మాత్రమే, కమర్షియల్ మూవీ ఫ్యాన్స్ కాదు. జెన్యున్ మెసేజ్, టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్, యూనిక్ డైరెక్షన్. మీరు చూసారా కుబేరా మూవీ? ఎవరు హైలైట్? కామెంట్లో షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు రాజారావు రివ్యూస్. మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ రివ్యూలో కలుద్దాం. థ్యాంక్ యూ.